అందరికీ నమస్కారం అమ్మా. మీ అందరూ చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టామంటే మీ అందరికీ ఆ భగవంతుడి ప్రసాదం అందించాలని కూర్చోబెట్టడం జరిగింది. మీరు ఎంతో దూరాల నుంచి తినక ఆటోలెక్కి బస్సులెక్కి బిడ్డ కోసం వస్తారు. అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడి ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ప్రసాదం ఏంటండి? అన్నం భోజనాలు పెట్టడం ఏంటి? ఇక్కడ హాస్పిటల్లో ఎక్కడ పెట్టరు కదా అంటే, మిమ్మల్ని తీసుకొచ్చిన వారు భగవంతుడు కాబట్టి ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా తెలియజేసి ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ల లేని ఒక రహదారి ఉంది డాక్టర్ వైఎస్ బాబు అని చెప్పి ఆ భగవంతుడే ఇక్కడ తీసుకొచ్చాడు. కాబట్టి ఆ భగవంతుడు దగ్గర ఏ గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి దగ్గరికి వెళ్తే ప్రసాదం వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్చిలాగా, మసీదులాగా, గుడిలాగా ఇక్కడ కూడా ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆ భోజనం అనేది పెడుతున్నాం. దాదాపు సంవత్సరం నుంచి మన దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లకి మనమే ఇక్కడ ప్రసాదంలాగా అన్నాన్ని అందిస్తున్నాం. సరే, ఇది మరి ఇక్కడ పెడుతున్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టడం ఎందుకంటే మీరే ఇచ్చేసి పంపించేయచ్చుగా, మీరు రాకుండానే భోజనం పెట్టేయచ్చుగా అంటే, నా చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందాలని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఏముంది, మీ చేతుల్లో ఏమన్నా పవర్స్ ఉంటాయా? ఎక్స్ట్రా పవర్స్. ఇప్పుడు మీరు ఇంట్లో పులిహార తింటారు, అది వట్టి పులిహారే. అదే పూజారి గారి చేతి మీదుగా తీసుకుంటే ప్రసాదం. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగుతారు, వట్టి జ్యూసు. అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం, ప్రసాదం. అలా మారుతాయి. 17,000 మందికి ఒక ఐవీఎఫ్ ఆపరేషన్ లేకుండా భగవంతుడు నా చేతి ద్వారా ప్రెగ్నెన్సీలు ఇప్పించాడు. ఇది వరల్డ్ రికార్డ్. అంటే భగవంతుడికి నేను దగ్గరగా ఉన్నాను, ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడనే కదా అర్థం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో బస్సు లేని, ట్రైన్ లేని, విమానం లేని ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన డాక్టర్ వైఎస్ బాబు ఈరోజు ఇంతమందికి సేవ చేయగలిగాడంటే భగవంతుడు నన్ను వైద్యో నారాయణ హరిగా స్వీకరిస్తేనే చేయగలిగాను. అమ్మకు చదువు లేకపోయినా, నాన్నకు చదువు లేకపోయినా, మరి దమ్మిడి ఆదాయం లేకపోయినా, చిన్న పూరి గుడిసెలో పుట్టి కూడా డాక్టర్ వైఎస్ బాబు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే భగవంతుడు ఆ సంతాన లక్ష్మి బురదగుంటలో ఉన్న ఈ కలువ పువ్వుని ఒళ్ళో పెట్టుకుంది కాబట్టే నేను ఈ స్థాయికి రాగలిగాను. కాబట్టి భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అన్నప్పుడు, అలాగే భగవంతుడు లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా రకరకాల మార్గాల్లో బయట కూడా మేము కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. సైకిళ్ళు ఇస్తున్నాం, కుట్టు మిషన్లు ఇస్తున్నాం, గ్రైండర్లు ఇస్తున్నాం, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం. అలాగే స్కూల్ పిల్లలకి కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నాం. మరి వాళ్ళ డయాబెటిక్ క్యాంపులని, బ్లడ్ బ్యాంక్ క్యాంపులని ఇలా ఎన్నో చేసి ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేయగలిగానంటే అది కూడా ఆ భగవంతుడు అనుగ్రహమే. కాబట్టి ఆ భగవంతుడు మా దంపతుల చేతుల్లో అపారమైన పుణ్యఫలాన్ని చేతుల్లో పెట్టాడు. ఈ చేతుల ద్వారా మా దంపతుల చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందితే ఆ పుణ్యఫలంలో ఎంతో కొంత మీకు కూడా చేరి, మీకు కూడా 12 బిడ్డ పుడతాడు, మీకు అనుకున్న కోరిక నెరవేరి మీరు కూడా మాతృదేవత, పితృదేవతలు అవుతారనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా ప్రసాదం అందించాలని కూర్చోబెట్టడం జరిగింది. ఇలా పొద్దున్నుంచి మీరు ఎలాగైతే ఓర్పుగా, పట్టుదలగా కూర్చోబెట్టి ఇప్పుడు నా దర్శనం అయింది, అలాగే నీ బిడ్డ దర్శనం కూడా అవుతుంది. ఓర్పు, పట్టుదల చాలా ముఖ్యం. ఇదే విధమైన ఓర్పు, పట్టుదల మెయింటైన్ చేయడం అమ్మ, ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. తర్వాత నెక్స్ట్, ఈ ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నారనే సందేహం కొంతమందికి వస్తుంది. అదే ఇంత 50 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 250 మంది వచ్చినా కూడా భోజనం పెట్టగలుగుతున్నాము. సంవత్సరానికి ఫీజు ఎంతమంది? 500. నెలకు 2 లక్షలు, 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు పెట్టలేరా? ఈజీగా పెట్టచ్చు. మరి ఎక్కడన్నా పెడుతున్నారా? పెట్టట్లేదు. ఎంతో దూరాల నుంచి వస్తారు పేషెంట్లు, తినక వస్తారు. వచ్చినప్పుడు టెస్టులని, మందులని, పొద్దునొస్తే సాయంత్రం వరకు పట్టేస్తూ ఉంటుంది, మధ్యలో ఆకలేస్తుంది. ఆ భోజనం కోసం హోటళ్ళకి పంపిస్తే ఊరు కాని ఊరిలో దారి తప్పిపోతుంటారు, వర్షాల్లో తడిసిపోతారు, ఎండల్లో ఎండిపోతుంటారు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి అక్కడ భోజనం దగ్గర లేట్ అయిపోతే తిరిగి వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఇంటికే వెళ్ళిపోయి ఉంటారు. ఇలాంటి సమస్యలు ఏమీ లేకోకుండా చక్కగా డాక్టర్ గారే భోజనం తీసుకొచ్చి పెడితే అక్కడే వాళ్ళ పని చేసుకుని చక్కగా పని పూర్తి చేసుకుని ఇంటికి ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు. ప్రపంచంలో
డాక్టర్ని, వైద్యుడిని దేవుడి కిందగా భావించే సమాజం అంది. కానీ ఏ గుడికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం అందే ప్రపంచంలో మరి డాక్టర్ కూడా దేవుడుగా భావించి ఈ సమాజంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రసాదం దొరికితే ఎంత బాగుంటుంది, మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనే ఆలోచన మరి చేసి ఈరోజు ఇలాగా ఈ సంతాన కార్యక్రమంలో మనము చక్కగా భగవంతుడి ప్రసాదాన్ని అందించడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టి సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నడపగలిగినప్పుడు మనకన్నా ఈజీగా వాళ్ళందరూ చేయొచ్చు. అందుకే మీరు ఎలాగైతే యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, లేకపోతే ఫేస్బుక్లోనో, లేకపోతే ఫ్రెండ్స్, స్నేహితులు చెప్తే ఇక్కడికి వచ్చారో భగవంతుడు తీసుకొచ్చాడు, అలాగే ఈ ఫోటో ద్వారా, వీడియో ద్వారా మిగతా డాక్టర్లు కూడా భగవంతుడు చూపించి, మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళలో కూడా ఆలోచన కలిగించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టిస్తే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ప్రతి హాస్పిటల్లో భోజనం ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఇది ఒక కొత్త సంస్కృతికి భగవంతుడు 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతో స్టార్ట్ చేసినట్టు ఇవాళ మా దంపతులు ఇద్దరితో స్టార్ట్ చేయించాడు. ఇది మిగతా డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాలి, అక్కడ కూడా వెళ్ళిన పేషెంట్లకు భోజనం దొరకాలనేది మా ఆకాంక్ష. అందుకోసమే ఇది ఫోటో, వీడియో తీస్తున్నాం, అంత తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆల్ ది బెస్ట్ అమ్మ. మీరు అనుకున్న కోరిక నెరవేరితే టైం వచ్చేసింది. భగవంతుడు మీ వెనకాల నిలబడ్డాడనే విషయం మీకు అర్థమవుతుంది. అలాగే మిగతా సంతానం పొందడానికి మీరు ఏం చేయాలి, ఎలా చేస్తే మీరు ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా మీ తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఎలాగైతే అరడజన్లు, డజన్లు కన్నారో అలాగే మీరు కూడా కనొచ్చు. అలాంటి చిట్కాలన్నీ, మార్గాలన్నీ నేను చెప్తాను. ఈ భోజనం అయిపోయిన తర్వాత మనం కౌన్సిలింగ్లో మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా అక్కడ క్లియర్ చేస్తాం. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ముందుగా మా చేతి ద్వారా ఆ ప్రసాదాన్ని అందిద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు భగవంతుణ్ణి నమ్మి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి. యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం ఇది. అల్లా నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఆ 12 బిడ్డని ఆ భగవంతుడి ప్రసాదం ద్వారా వచ్చే ఏర్పాటు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.